అండి సమ్మర్ వచ్చింది కదండి. మా సైడ్ అయితే మేము నిలవకారం ఇలా చేసుకుంటామండి. నేనైతే మా ఇంట్లో 2 కేజీలు ఆవకాయలు తెప్పించాను. 1 కేజీ ఏమో కూరగాయలండి. 3 కేజీలు మిరపకాయలు నేను సంవత్సరం పొడికి నిలవకి ఎంచుకుంటానండి నేను కారం. అవి ముందుగా మా ముచ్చుకులు తీసేసి ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత జీలకర్ర, ధనియాలు, మెంతులు పావు కేజీ 3 కేజీల కారానికి పావు కేజీ ధనియాలు, పావు కేజీ మెంతులు, పావు కేజీ జీలకర్రనండి. అవి కూడా ఒక రోజంతా ఎండలో పెట్టుకుని తర్వాత ఇలా దోరగా వేపేసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా ఎండలో పెట్టుకుని బాగాన ఉప్పు కూడా వేసుకోవాలండి. ఈ కారం అయితే సంవత్సరం పొడిగిన నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులు ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన కర్రీస్లోకే కాదు మామూలుగా ఎందులన్నా నంచుకోవాలన్నా కూడా కారం చాలా బాగుంటుందండి. ఇది మీది నుంచి వచ్చిన తర్వాత అలా జల్లించేసుకుని సీసాకు పెట్టేసుకోవాలండి. అంతే అండి. మీరు మీ సైడ్ ఎలా తయారు చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.